మిలాదున్ నబీ అంటే మా ప్రాఫెట్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినం సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన మీద ప్రేమతో మిలాదున్ నబీ అనేది జరుపుకుంటున్నాము. ఈ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు ఆయన తన జీవన శైలి విధానంలో ఏం చెప్పారంటే, ప్రతి ఒక్కరూ కరుణ, దయ, సమానత్వం, శాంతి, తర్వాత ముఖ్యంగా ఓర్పు అనేది ఉండాలని చెప్పారనమాట. సో ఈరోజు మనం అందరం ఆయన్ని స్మరించుకుంటూ ఆయన చెప్పిన దారిలో మనము ముఖ్యంగా ఏంటంటే, ఈ రోజుల్లో అందరూ తొందరగా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఓర్పు అనేది చాలా తగ్గిపోతుంది ఇళ్లలో, అంటే ఫ్యామిలీ మెంబర్స్లో కానీ బయట సొసైటీలో కానీ చాలా తగ్గిపోతుంది. అదే తొందరగా రియాక్షన్ అనేది ఇస్తున్నారు పిల్లలు కానీ పెద్దలు కానీ. సో దానివల్ల మన జీవన విధానము చిన్న భిన్నమై కష్టాల పాలవుతున్నారు. సో ఈ మిలాదున్ నబీ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఓర్పుని అలవర్చుకోవాలని, మనం ఆ ఓర్పుతో మన జీవన విధానాన్ని మార్చుకొని మన నబీ చెప్పినట్టు ఆయన దారిలో చెప్పినట్టు నడిస్తే మన జీవన విధానం బాగుంటుంది. తర్వాత మన పట్టణము, మన దేశము అన్ని సవ్యంగా బాగుంటుంది, సుఖశాంతులతో ఉంటారని భావిస్తూ ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము. నేను డాక్టర్ ఆరిఫా బాను మేడం గారు ఈ క్యాంపుని అందరూ సద్వినియోగపరచుకొని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ కార్యక్రమానికి కర్త డిఎస్ రసూల్ మరియు వాళ్ళు హాజీ ట్రస్ట్ వాళ్ళు సో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేస్తూ సొసైటీకి అంటే సేవాభావం అనేది డెవలప్ చేసి అందరికీ సేవ చేయాలనే తత్వం అనేది డెవలప్ చేసుకోవాలని కోరుచున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎన్ఎండి ఫయాజ్ గారికి మరియు మనియార్ ఖలీల్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మన జమాల్ బాషా దర్గా కమిటీ ఆధ్వర్యంలో, అలాగే డిఎస్ రసూల్, డిఎస్ మహాబాషా గారి ఆధ్వర్యంలో ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. దానికి ముఖ్య అతిథిగా మన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ గారు, అలాగే ఈ మెడికల్ క్యాంప్ ను చూడడానికి మన డాక్టర్ రఫీ సార్ గారు, అలాగే ఆరిఫా వేణు మేడం గారు కూడా వచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇటువంటి మెడికల్ క్యాంప్ చేయడం వల్ల చాలా మందికి ఉపయోగపడుతుంది. ఫ్రీ మెడికల్ క్యాంప్ వల్ల మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు. అందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను, ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజు ప్లస్ ఈరోజు ప్రవక్త చనిపోయిన రోజు కూడా ఈరోజే. అందుకే మనం ఏం చేస్తున్నామో మనం చూసుకోవాలి. చాలామంది ప్రజలు ర్యాలీలు తీశారు. ఎవరు కష్టపెట్టకుండా ర్యాలీలు తీయండి, కానీ ఎవరు కష్టపెట్టకండి, ట్రాఫిక్ని జామ్ చేయకండి, ప్లస్ ఎక్కడంటే అక్కడ చెత్త వేయకుండా ఈ ర్యాలీని తీయండి అని మళ్ళీ 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 కోరుతున్నాను. ప్లస్ ఈరోజు మనము ఈ క్యాంపులో ఇలాంటి మంచి పనులు చేయాలి, ప్రవర్తని అందరినీ సాటిస్ఫై చేసే పనులు చేయాలి మనము. అందుకే మళ్ళీ రఫీక్ గారికి, మేడం గారికి చాలా కృతజ్ఞతలు ఈ క్యాంప్ పెట్టినందుకు. మనం తెలుసు హెల్త్ ఎంత ఇంపార్టెంటో. చాలా మందికి చూసాము, ఎవరికి డయాబెటిక్ ఉంటారు, బీపీలు వచ్చి ఉంటారు, ఎవరికి తెలియదు. కానీ రెగ్యులర్గా మనం చెక్ చేసుకుంటేనే మనకు తెలుస్తుంది. ఉన్నాయో మా చుట్టాల్లోనే ఒకరు రాత్రి నిద్రలోనే చనిపోయారు. అంటే మనకి వాళ్ళు హెల్త్ వాళ్ళు చెకప్ చేసుకుంటే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుస్తాయి. అందుకే ఈ ప్రజలందరూ కోరుతున్నాను, ఈ ఫ్రీ క్యాంపులు కానీ రెగ్యులర్ వేరే క్యాంపులు కానీ రండి, మీరు హెల్త్ చెకప్ చేసుకోండి, మీకు ఏమున్నాయో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుస్తాయి. మళ్ళీ రఫీక్ గారికి, మేడం గారికి చాలా కృతజ్ఞతలు, మమ్మల్ని ఆహ్వానించుకుంటున్నాను. నమస్కారం.